హలో అండి. టీచర్స్ డే సందర్భంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. టీచర్ అనేవాళ్ళు ఓన్లీ క్లాస్ రూమ్లో చాక్ బోర్డుతో నేర్పించే వాళ్ళే అనుకుంటున్నారా? కాదండి. లైఫ్లో మనకి చాలామంది టీచర్స్ ఉంటారు. బిఫోర్ బుక్స్, స్కూల్స్, కాలేజెస్ మనకి ఫస్ట్ టీచర్ మన పేరెంట్సే. అమ్మ మనకి నేర్పిస్తుంది లవ్, కైండ్నెస్ అండ్ కమ్యూనికేషన్. నాన్న మనకి నేర్పిస్తాడు రెస్పాన్సిబిలిటీస్, అలాగే ధైర్యాన్ని, హార్డ్ వర్క్ని కూడా నేర్పిస్తారు. అమ్మ నాన్న నేర్పించే పాఠాలు మనకి పుస్తకాల్లో దొరకవండి, అవి మన గుండెల్లో రాసిపెట్టి ఉంటాయి. పేరెంట్స్ ఆర్ నాట్ జస్ట్ అవర్ కేర్ టేకర్స్, దే ఆర్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ గ్రోత్. సెకండ్ పేరెంట్ ఎవరో తెలుసా? టీచర్ అండి. టీచర్స్ అనేవాళ్ళు బుక్స్లో ఉండే నాలెడ్జ్ మాత్రమే కాదు, కానీ ఒక స్టూడెంట్ని రైట్ పాత్లో నడిపించే రియల్ మెంటరే టీచర్. టీచర్ ఈజ్ ఏ మైండ్ ఓపెనర్, నాట్ బుక్ ఓపెనర్. ఇకపోతే స్పిరిచువల్ టీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు మన సోల్కి లైట్ లాంటి వాళ్ళండి. మనం కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మన జీవితానికి ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, అలాగే పేషెన్స్ అనే వాల్యుబుల్ వర్డ్స్ మనం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం. ఇవి మన పర్సనల్ గ్రోత్కి ఫౌండేషన్ లాంటివని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం తెలుసా? మన ఫెయిల్యూర్స్ కూడా మన టీచర్సేనండి. ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా, ఒక బిజినెస్ మెన్ తన బిజినెస్లో లాస్ వచ్చినా, ఆ మిస్టేక్స్ నుంచి హార్డ్ వర్క్, విజ్డమ్ అనేది నేర్చుకుంటాడు. సో సక్సెస్ టీచ్ స్కిల్స్, బట్ ఫెయిల్యూర్స్ టీచ్ స్ట్రెంగ్త్. టుడే మీ యొక్క లైఫ్లో గ్రేటెస్ట్ టీచర్ ఎవరు? నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గ్రోత్ టిప్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ జ్యోతి, యువర్ కోచ్. థ్యాంక్ యూ.